డ్రాగన్ ఏ మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న మోస్ట్ వెయిటెడ్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీ. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం నా ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి షూటింగ్ ఎక్కడ జరుగుతుందో ఒక వ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాం. మన ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు పెద్ద పెద్ద స్టార్ హీరోల వీడియోలు, షూటింగ్ వీడియోలు మరిన్ని చాలా రాబోతున్నాయి. మిస్ అవ్వకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కా కిక్ ఇస్తాయి ఈ ఛానల్లో. ఫ్యాన్స్ కోసం అయితే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కోసం వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఒక భారీ సెట్ వేసి ఆ భారీ సెట్టులో ఒక చేజింగ్ సీన్ లాంటి పెద్ద యాక్షన్ మూవీ ఓరియంటెడ్ లాంటి, మీ అందరికీ తెలుసు ప్రశాంత్ నీల్ ఎంత బ్రాండో, ఎంత ఎక్స్పెన్సివ్ డైరెక్టరో, ఎంత టాలెంటెడ్, ఒక బ్లాక్ బస్టర్ స్టార్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాంటి స్టార్ డైరెక్టర్ చేతిలో మన ఎన్టీఆర్ అన్న పడితే ఎలా ఉంటుంది? ఎప్పటి నుంచో తారక్ అన్న ఫ్యాన్స్ కోరుకుంటున్నారు మన తారక్ అన్న ఒక సోలో హిట్ రావాలి. RRR బిగ్గెస్ట్ హిట్, కాకపోతే దాంట్లో రామ్ చరణ్ గారు మన ఎన్టీఆర్ అన్న ఇద్దరు ఉన్నారు కాబట్టి అది కాంబినేషన్ బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడైతే తారక్ అన్న ఫ్యాన్స్ కోసం తారక్ అన్న ఎంతగానో కష్టపడుతున్నారు అని అయితే చెప్పుకోవచ్చు. బ్రదర్, నేను నిజంగా చెప్తున్నా, షూటింగ్కి వచ్చి తారక్ అన్నను చూసిన తర్వాత ఒక్కటే ఫ్యాన్స్ కోసం చెప్తున్నా, అన్న షాట్ ముందు యాక్టింగ్ చేసే ముందు ఫ్యాన్స్, ఆయనకున్న ఫ్యాన్సే కనబడతారు తప్ప ఇంకెవరో కనపడరు. ఒక ఫ్యామిలీని ఆలోచించడు, ఒక ఫోన్ యూజ్ చేయడు. సెట్లో ఉన్నప్పుడు ఫ్యాన్స్ కోసం, తన అభిమానుల కోసమే షాట్, నేను యాక్టింగ్ ఎంత బెటర్మెంట్గా చేయాలని ఆలోచిస్తాడు. ఆ విధంగానే ఆయనకు సినిమాలు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయో మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే నేను ఈరోజు ఫ్యాన్స్ కోసం ఎలాగైనా సరే మన ఛానల్లో ఇంతకుముందు అడుగుతుండే, బ్రో ఎప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రెబల్ స్టార్ ప్రభాస్ వీడియోలు పెడుతుంటావు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారి అందరు హీరోలే పెడుతున్నావు, కానీ మా తారక్ అన్న వీడియోలు కూడా పెట్టండి బ్రో అంటుంటే నేను ఒకటే రిప్లై ఇచ్చిన. అక్కడ చూడండి స్టీల్ ప్లాంట్ కనపడుతున్నది వైజాగ్లో. బ్రదర్, నేను కనుక నా ఛానల్లో తారక్ అన్న వీడియో పెడితే మాత్రం మామూలుగా ఉండదు. ఫ్యాన్స్కు మాత్రం కిక్ ఇచ్చే వీడియోనే పెడతా, కానీ ఆషామాష ఈ చిల్లర్ వీడియో పెట్టనని స్టార్టింగే చెప్పినట్టుగానే వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చి ఆల్మోస్ట్ ఒక 20 ఏకర్స్లో షూటింగ్ జరుగుతున్న ఆ భారీ సెట్కి వచ్చి ఫ్యాన్స్ కోసం పెడుతున్నా. ఇలాంటి వీడియో పెడతా అని చెప్పిన మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంత మంచి షూటింగు ప్రశాంత్ నీల్ గారు ఆల్రెడీ తెలిసిందే మనకి. ఆయన భారీ బడ్జెట్ సినిమాలు ఎట్లుంటాయో మోస్ట్ యాక్షన్ సినిమాలు అని అయితే చెప్పుకోవచ్చు మనం. మామూలుగా లేవు సెట్లు అవన్నీ కూడా. థియేటర్లో డ్రాగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఫ్యాన్స్కు మాత్రం పండగ. ఇక షూటింగ్ మాత్రం మామూలుగా లేదు భయ్య. ఫ్యాన్స్ చూస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. అట్లా జరుగుతుంది. ప్రశాంత్ నీల్ మామ అయితే మామూలుగా ప్లాన్ చేయడం లేదు. నా మాట తప్పైతే కనుక మీరు చూడండి ఈ ఛానల్ని, ఫిల్మ్ ఇండస్ట్రీ చార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఈ వీడియో చూడు ఎట్లుంటుందో. సో ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 20 ఏకర్స్లో అసలు ప్రశాంత్ నీల్ మామ ఎట్లా ప్లాన్ చేస్తున్నాడేమో. నేను ఒకటే అనుకున్నా, మామ నువ్వు ఎట్లన్నా ప్లాన్ చేసుకో, ఫ్యాన్స్కు మాత్రం సినిమా మామూలుగా ఉండొద్దు అని అనుకున్నా. దానికి తగ్గట్టుగానే సినిమా అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో షూటింగ్ పెట్టినారంటే మీరు ఒక్కసారి ఫ్యాన్స్ ఊహించుకోండి. మీ ఊహకే వదిలేస్తున్నారు. మామూలుగా ఉండదు సినిమా మాత్రం. ఫ్యాన్స్కి బాక్స్ ఆఫీస్ ఊచకోత నిజంగా. ఆల్మోస్ట్ మొత్తం బ్లాక్ షేడ్ లాంటి, సలార్, KGF లాంటి వైబే కనిపిస్తుంది మనకు సినిమాలో. అలాంటి షూటింగ్ జరుగుతుంది. డ్రాగన్ దాంట్లో హీరోయిన్ కూడా మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఏస్ మూవీలో హీరోయిన్ కూడా ఆమెనే సెలెక్ట్ చేశారని తెలుస్తుంది. సో స్టీల్ క్లబ్కి వచ్చిన తర్వాత, ఎంటర్ అయిన తర్వాత మా షూటింగ్ వెహికల్లో ఇప్పుడే ఏదైతే ట్రాలీ ఉందో దాంట్లోనే మేము అందరం హైదరాబాద్ టు వైజాగ్కి రావడం జరిగింది. రావడం వెంటనే ఎమ్మటే నేను ఒక బయట తీసి అప్లోడ్ చేద్దామని ఫ్యాన్స్ కోసం అయితే అప్లోడ్ చేస్తున్నా. స్టీల్ క్లబ్కి వచ్చిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఇంత మంచి లొకేషన్లని ఎందుకు మిస్ అవుతున్నామా అనిపించింది. ఆ లెవెల్లో ఉన్నాయి లొకేషన్స్ అయితే. సో ఇక్కడ చాలా షూటింగ్లు అయితే జరుగుతున్నాయి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంటే అందరికీ తెలిసిందే కాబోయ. ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గారు ఉన్నప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్లో షూటింగ్లు జరగకపోతే ఎట్లా? వైజాగ్ స్టీల్ ఈ DCMలో ఆ ప్రాపర్టీస్, మూవీస్కి సంబంధించిన
ప్రాపర్టీస్, కెమెరాలు, ఎక్విప్మెంట్లు అన్నీ అవన్నీ దాంట్లోనే ట్రాన్స్పోర్ట్ చేశారు. హైదరాబాద్ నుండి తీసుకొచ్చారు అనమాట. సో ఇక్కడ వాళ్ళు ఆ కెమెరా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వర్క్స్ అన్నీ చూసుకుంటున్నారు. సో ఇంకా మనం సినిమా గురించి మాట్లాడితే కనుక రేపు ఒక 10 డేస్లో మన ఛానల్లో ఎన్టీఆర్ గారి సినిమా గురించి ఇంకొక వీడియో పెట్టబోతున్నాను, డ్రాగన్ మూవీ గురించి. నేను షూటింగ్ చూసిన తర్వాత 1000 మంది జూనియర్ ఆర్టిస్టులతోటి ఎన్టీఆర్ విగ్రహం ముందు ఒక ఎన్టీఆర్ వస్తే ఎట్లుంటుంది మీరు తెలుసుకోండి. అసలు మామూలుగా లేదు. 1000 మంది కాదు, మన ప్రశాంత్ నీల్ మామ 10,000 మంది జూనియర్ ఆర్టిస్టులనైనా వాడగలుగుతాడు. ఎందుకంటే ఆయన స్టఫ్ ఎట్లుంటుందో తెలుసు కదా మనందరికీ. మామూలు స్టఫ్ ఇయ్యడు. ఫ్యాన్స్కి అయితే ఊచకపోతే అసలు సలార్ సినిమాలో ఒక హీరోకి 2 నిమిషాల డైలాగ్ పెట్టి అంత పెద్ద ఎలివేషన్స్ ఇచ్చి సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ చేసిండు. బాక్స్ ఆఫీస్ ఊచకోత చూపించిండు మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్కి. అలాంటిది ఎన్టీఆర్ అన్న ఒక డైలాగ్ డెలివరీ, ఒక యాక్టింగ్ డెలివరీ ఎలా ఉంటుందో తెలుసు కదా. అలాంటి ఎన్టీఆర్ అన్నను పెట్టుకుంటే డైరెక్టర్కి ఇంకా ఎట్లా బాగుంటుందో తెలుసు కదా. ఎన్టీఆర్ అన్ననైతే బాగా వాడుకొని సినిమానైతే ఒక మంచి ప్రోడక్ట్ లాగా తీసుకొచ్చి ఫ్యాన్స్కి ఒక మంచి సినిమా ఇస్తే డైలాగ్ డెలివరీ అవన్నీ మన డైరెక్టర్ తగ్గట్టుగానే ఎన్టీఆర్ గారు కూడా డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ అన్న గురించి చెప్పని అవసరమే లేదు. ఈ కాంబో కోసం అయితే మోస్ట్లీ వెయిటింగ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ట్రూత్ భయ. ఒక ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మన పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అన్న డైరెక్టర్, ఆయన ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో మన పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ అన్న పడితే ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఈ కాంబో కోసం ఈగర్లీ వెయిటింగ్. డ్రాగన్ అయితే మామూలుగా ఉండదు. ఒక విద్యుత్ కేంద్రం, ఆల్రెడీ స్టోరీ కూడా మనందరికీ తెలిసిందే. ఎలక్ట్రిసిటీ కంపెనీ బ్యాక్డ్రాప్లో జరుగుతున్న స్టోరీ అనేది అప్పుడు టాక్ కూడా రావడం జరిగింది. సో దాని తగ్గట్టుగానే వీళ్ళు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో షూటింగ్ పెట్టారు. సో ఆల్మోస్ట్ ఒక 30-40% కూడా షూటింగ్ కంప్లీట్ అయిందని చెప్తున్నారు. అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ కూడా ఒక 1000 మంది క్రౌడ్ కంట్రోల్, అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఈ సినిమా కోసం అయితే ఎవ్రీ డిపార్ట్మెంట్ హార్డ్ వర్క్ చేస్తున్నదని అయితే చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. స్టీల్ ప్లాంట్లో పెద్ద షెడ్, ఆల్మోస్ట్ ఒక 1 acre ఉంటుంది. 1 acreలో పెద్ద షెడ్ కింద షూటింగ్ జరుగుతుంది. మా లొకేషన్కి అయితే ఇంకా వెళ్ళలేదు. దాని పక్క మట్టి అదే డ్రాగన్ సెట్లో చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. కెమెరా డిపార్ట్మెంట్లు, ఆడియో డిపార్ట్మెంట్స్, డిఓపి వాళ్ళు, ప్రాపర్టీ డిపార్ట్మెంటు, సెట్ డిపార్ట్మెంటు, ఆ డిపార్ట్మెంట్ చాలామంది వచ్చి ఎవరి షూటింగ్ వాళ్ళు, ఏ సినిమా వాళ్ళు వాళ్ళ షూటింగ్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. షెడ్ కింద చాలా షూటింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో మాదొక డ్రాగన్ మూవీ ఒక్కటే కాదు, చాలా షూటింగ్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా మీరు షూటింగ్ చేసుకోవచ్చు. అంత ఎక్స్ట్రాడినరీ సెట్స్ ఉన్నాయి, ఎక్స్ట్రాడినరీ లొకేషన్స్ ఉన్నాయి, ఎందుకు మీరు యూజ్ చేసుకోవట్లేరు అని చెప్పగానే సో షూటింగ్ లొకేషన్ని చూసి వాళ్ళైతే లొకేషన్ బాగుందని చెప్పి మన ప్రశాంత్ నీల్ మామ ఒప్పుకున్నాడంట. మొత్తానికైతే షూటింగ్ అయితే హడావిడి మామూలుగా జరగట్లేదు. ఒక మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. ఒక పాన్ ఇండియా మూవీ కాదు అసలు, ఇంకా పాన్ ఇండియాకి మించే ఉంటుంది. వరల్డ్ వైడ్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఫ్యాన్స్కి అయితే థియేటర్లో పండగ, ఇది మాత్రం రాసి పెట్టుకోండి. ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్లో మొత్తం సెట్ చూసారు కదా ఎలా ఉందో. పైన అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ నుండి పైన అక్కడ స్టీల్ హౌస్ అవన్నీ పైనుండి మొదలు పెడితే టెర్రస్ నుండి కింద హౌస్ సెటప్ వరకు కూడా చాలా బాగున్నాయి. సో ఇక్కడ స్టీల్ ప్లాంట్లో చిన్న రూమ్స్లోనే కొంచెం రిచ్నెస్ కనబడుతుంది. ఈ సెట్లో ఇవంతా వాడుకోవచ్చు. రూమ్స్ అవన్నీ హీరోలకి ఎవరైనా రూమ్స్ కావాలంటే ప్రొవైడ్ చేశారు వాళ్ళు. సో ఇక్కడ దాంతోపాటు ప్రొడక్షన్, ఒక పెద్ద హౌస్లో ప్రొడక్షన్ కూడా, ఇక్కడ టిఫిన్స్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్, అవన్నీ స్నాక్స్ ప్రొవైడ్ చేయడం కోసం ప్రొడక్షన్ మనకి ఇక్కడ కనబడుతున్నది. సో ప్రొడక్షన్తో పాటు ప్రొడక్షన్ కూడా మనం చాలా వాల్యూ ఇవ్వాలి. మీ అందరికీ తెలిసిందే కదా. సో ఒక షూటింగ్ జరుపుకోవాలంటే స్ట్రెంత్ ఉండాలి కాబట్టి ఆ స్ట్రెంత్ కోసం వీళ్ళందరూ ప్రొడక్షన్ వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు మూవీ షూట్స్ కోసం. సో వాళ్ళకి ఎప్పుడు మనం హెల్పింగ్గా థ్యాంక్స్ చెప్పుకోవాలి, వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ ఇవ్వాలి. సో ఇది భయ మొత్తానికి
హైదరాబాద్ నుండి వైజాగ్ వచ్చి వైజాగ్లో షూటింగ్ మన డ్రాగన్ మూవీ షూటింగ్ కోసం ఒక వ్లాగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో తారకన్న ఫ్యాన్స్ అయితే ఈ మస్త్ ఎంజాయ్ చేస్తారని అయితే నేను మాట ఇస్తున్నా. ఖచ్చితంగా అలా జరుగుతుంది మూవీ షూటింగ్ అయితే. ఆల్మోస్ట్ ఒక 30-40% షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.